ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి అక్రమాలకు తావలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇందిరమ్మ లబ్ధిదారుల పేర్లను డబ్బులు వెరిఫికేషన్ అయిన తర్వాతనే మంజూరు చేస్తున్నామన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కావాలనే కొంతమంది ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దని ఎమ్మెల్యే సూచించారు. కోటపల్లి మండలం రొయ్యలపల్లిలో కుమ్మరి రవీందర్ ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు లేదని మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేసుకోవడం బాధాకరమన్నారు. బాధితుడితో ఎమ్మెల్యే వివేక్ ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రవీందర్కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈరోజు ఒక వ్యక్తి రాయలపల్లి నుంచి కోటపల్లి మండల్ నా పేరు ఇందిరమ్మ లిస్ట్ లో రాలేదు అని చెప్పి విషయం దాగిందని ఒక వార్తలు వచ్చినాయి. హాస్పిటల్లో ఉన్నాడు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్ని లిస్టులు ఏదైతే ప్రిపేర్ అయినాయో ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి సరిగా వెరిఫికేషన్ చేసిన తర్వాత నిజంగా అర్హతలు ఎవరున్నారు వాళ్ళకే లభిస్తుందని చెప్పి మళ్ళీ ఒకసారి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొందరు ఉంటారు కావాలని వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ బట్కాయిస్తుంటారు. అరే ఎందుకు రాలేదు, ఇట్లా మీరు ఇట్లా చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఇంకా కొన్ని ఎక్కువ ఇల్లు తీసుకురావడానికి ప్రయత్నం చేసి నిజంగా అర్హతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పించే భరోసా నాది ఉన్నది. కొంచెం ఓపిక పడండి. ఎందుకంటే అందరూ ఒకటే ఫస్ట్ లిస్ట్లో రాలేరు. బీద ప్రజలు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వస్తారు. దాని తర్వాత నెక్స్ట్ లిస్ట్ అన్ని కూడా ఇందిరమ్మ ఇల్లు లభిస్తుందని చెప్పి మళ్ళీ ఒకసారి వారికి భరోసా ఇప్పిస్తారు. ఈరోజు ఒక వ్యక్తి రాయలపల్లి నుంచి కోటపల్లి మండల్ నా పేరు